సో ఈ ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్, D3 ఇలాంటి ట్యాబ్లెట్స్కి బెస్ట్ టైం ఏంటి అనేది చెప్తాను. సో ఐరన్ ట్యాబ్లెట్ ప్రిఫరబుల్గా మార్నింగ్ ఏమి తినకముందు వేసుకుంటే మంచిది. బట్ అదర్ టైమ్స్లో కూడా వేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండడం వల్ల దీని తాలూకా వచ్చే కొంచెం నాసియా, కాన్స్టిపేషన్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కొంతమంది టాలరేట్ చేయలేకపోతే ఫుడ్ తిన్న తర్వాత వేసుకోమంటాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విటమిన్ సి సోర్సెస్ ఏదైనా లిమ్సీ ట్యాబ్లెట్ కానివ్వండి, ఆరెంజ్ జ్యూస్ కానివ్వండి, సిట్రస్ ఫ్రూట్స్ ఏవైనా దీంతో పాటు తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. తీసుకోకూడనివి టీ, కాఫీ, మిల్క్ ఇలాంటివి తీసుకోవద్దు ఐరన్ ట్యాబ్లెట్తో పాటు. అండ్ ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్స్ మధ్యన గ్యాప్ ఉండాలి. ఓకే, అలాగే బ్రేక్ఫాస్ట్ ముందు ఇంకో ట్యాబ్లెట్ B12 ట్యాబ్లెట్ బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకుంటే దాని అబ్జార్ప్షన్ బాగుంటుంది. బట్ అదర్ టైంలో కూడా తీసుకోవచ్చు. అండ్ కాల్షియం ట్యాబ్లెట్ మోస్ట్ ప్రిఫరబుల్ టైం ఆఫ్టర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ డిన్నర్. ఆఫ్టర్ లంచ్ తీసుకుంటే మోర్ ప్రిఫరబుల్. అండ్ కాల్షియం ట్యాబ్లెట్తో పాటు కూడా ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోవద్దు, అలాగే టీ, కాఫీ తీసుకోవద్దు. దెన్ D3 ట్యాబ్లెట్. ఈ D3 ట్యాబ్లెట్ అనేది ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇది కూడా అంతే, జస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ డిన్నర్ 3 పూటల్లో ఏ టైం అయినా ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.